వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతల కుటుంబాల్లోని మహిళలపైన ఆంధ్రజ్యోతి ప్రచురించిన తప్పుడు కథనంపై నిరసన తెలిపారు అన్న నెపంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి నగరి నియోజకవర్గ సమన్వయకర్త ఆర్కే రోజాపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. ఆదివారం వారిద్దరికీ వేర్వేరుగా నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30న విచారణకు రావాలి అని ఆర్కే రోజాకు సూచించారు. భూమనకు తిరుపతిలో, రోజాకు నగరిలో నోటీసులు అందించారు. ఈ సందర్భంగా భూమన, రోజా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతలకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడడం దారుణమని, కేసులు పెట్టడం, జైళ్లకు పంపడం సర్కారు అరాచకాలకు పరాకాష్ఠ అని విమర్శించారు. ప్రతిపక్షాలను అణచివేయాలి అని చూస్తే పతనం తప్పదు అని హెచ్చరించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు అని, ప్రజా సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై వైఎస్ఆర్సీపీ నిరంతరం పోరాటం చేస్తుంది అని స్పష్టం చేశారు. అటు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై మరో 2 కేసులు నమోదు చేశారు తూర్పుగోదావరి జిల్లా రంగంపేట పోలీసులు. ఏప్రిల్ 24న ట్రాఫిక్కు అంతరాయం కలిగించారు అని వీఆర్ఓ ఫిర్యాదుతో పోలీసులు నోటీసులు ఇవ్వగా విధులకు ఆటంకం కలిగించారు అని కానిస్టేబుల్ ఫిర్యాదుతో మరో కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డితో పలువురు వైఎస్ఆర్సీపీ నేతలపైన కేసులు నమోదు చేశారు. ఘటన జరిగిన 3 నెలల తర్వాత పోలీసులు చర్యలకు పూనుకోవడం కక్ష సాధింపులతో భాగమేనని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.